వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో అంత కక్షపూరితంగా ప్రతి ఒక్కరిని కనుక టార్గెట్ చేసుకొని కేసులు, ఆస్తుల విధ్వంసం, దాడులు, దౌర్జన్యాలు ఇంత తీవ్ర స్థాయిలో గత 11 నెలల కాలంలో జరుగుతున్నంత తీవ్రంగా చెయ్యలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ సోషల్ మీడియా రిలేటెడ్ అండ్ మీడియా రిలేటెడ్ ఎక్కడో మరీ ఎక్స్ట్రీమ్లైన ఒకరిద్దరి మీద ముగ్గురు మీద నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి విచారణకు ఒకరోజు పిలిచారేమో కానీ అంతకు మించి పెద్ద పెద్దగా అరెస్టులు యజ్ఞాల్లాగా ఒక్కో దాని మీద 20 కేసులు 30 కేసులు ఒక్కొక్కరి మీద ఒకే అంశం మీద ఇంత పెద్ద వ్యవహారాలు అయితే ఖచ్చితంగా లేవు. ఏదో ఒక్కటి చూపెట్టండి 5 సంవత్సరాల్లో. ఇటువంటి లేనే లేవు. సరే, పొలిటికల్గా పెద్దవాళ్ళ మీద 2-3 మీద ఏమైనా కేసులు ఇంకా అటువంటి విచారణలు అయితే డెఫినెట్లీ కొందరి మీద ఉన్నాయేమో. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ 11 నెలల కాలంలో ఈ కూటమి సర్కార్ అయితే ఈ కేసులు అనేది తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు రాష్ట్రంలో. కానీ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి తనను, వాళ్ళ కుటుంబ సభ్యులను, ఆయన పార్టీలో ఉన్న మహిళలను, వాళ్ళ కుటుంబ సభ్యులను వీళ్ళందరినీ కూడా దూషిస్తున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు వీళ్ళతో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్లోని ఒక టీం వెళ్ళి రెగ్యులర్గా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో, మంగళగిరి పోలీస్ స్టేషన్లో కొందరి మీద వరుసగా ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ పోలీసులు స్పందించడం లేదు, కేసులు పెట్టడం లేదు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏవైతే ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారో అవి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. నోట్ దిస్ పాయింట్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎట్లా మాట్లాడారో మనం చూసాం. చాలా దారుణంగానే మాట్లాడారు. అయినా అప్పుడు వాళ్ళు ఏమీ పెద్ద పట్టించుకున్నట్లేదు. ఇటువంటి వాళ్ళ జోలికి ఎవరి జోలికి పోలే. కానీ ఈ 11 నెలల కాలంలో కూటమి వాళ్ళు పెడుతున్నటువంటి కేసులు, అరెస్టులు అవి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొందరి మీద వరుసగా, మరీ ముఖ్యంగా కొందరు కామన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో ఏదేమో పేరు, కిరాక్ ఆర్పి అంట, కిరాక్ ఆర్పి. ఇంకొకరి మీద ఈరోజు కూడా వైసీపీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, సీమరాజా. ఇది కొందరి మీద వరుసగా కంప్లైంట్ ఇస్తున్నారు. అందులో ఈ కొన్ని పేర్లు ఉన్నాయి. పోలీసులు స్పందించడం లేదు, కేసులు పెట్టడం లేదు. అయినా వైసీపీ వరుసగా ఫిర్యాదులు చేస్తూ ఉంది. దీని వెనక రీజన్ ఏమై ఉంది? ఒకవేళ వీళ్ళు పెట్టకపోతే నెక్స్ట్ న్యాయస్థానాలను ఏమైనా వైసీపీ ఆశ్రయించబోతుందా? దానికి సంబంధించి ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారా? ఈ వరుస ఫిర్యాదుల వెనక రీజన్ ఏంటో తెలియదు. కానీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక టీం వెళ్ళి కొందరి మీద కంటిన్యూస్గా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పేర్లు, కిరాక్ ఆర్పి, సీమరాజా, ఇంకో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఖర్చుగా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు. సో ఇట్లా కొందరి మీద అయితే వరుస పెట్టి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. వైసీపీ వ్యూహం ఏముందో చూడాలి మరి.